ఆడుతున్నాయి ఆట ఆడదామని. మన లెక్క ఖాళీగా ఉండేటోళ్ళు ఈ ఊళ్ళు ఉండద్దానే. మన ఇద్దరమే ఆడితే ఏం బాగుంటుంది. మన ఎమ్మటి ఇంకొకళ్ళు ఉంటే బాగుండు. ముందే నేను తీసుకొస్తా. ఎవరే? అదేనే మన ఇంట్లో చిట్టి. ఏది? ఎప్పుడు చూసినా ఇంట్లో కూర్చొని టీవే చూస్తుంది, బయటికి రానే రాదు. కోళ్ళ గంపలో కోడి పిల్ల లెక్క కూర్చుంటుంది, అదేనా? అవును అదే. అయినా ఇప్పుడు పిలిస్తే వస్తుందా అది? ఇప్పుడే చూసిన వాళ్ళ అమ్మ అలాగే ఊరికి పోయేది. సరే పోదాంపా. ఆగే నేను చూస్తా. కనబడుతుందానే? ఏమైందే? ఇట్లాంటిదో అవుతుంది. అవునా, ఒకసారి పిలివేదాన్ని. చిట్టి, ఓ చిట్టి ఉన్నవానే? ఏందే పిలిచారు? ఆట ఆడుకుందాం, వస్తావానే? ఇక్కడనే ఇంటి దగ్గరనే ఆడుకుందాం. మా అమ్మ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళొద్దన్నదే. మరి మా అమ్మ ఏమన్నా బజార్లో తిరగమన్నా అదే? మేము తెలియకుండా తిరగట్లేమా? అమ్మో, నేను బయటికి వెళ్తే మా అమ్మ చంపేస్తుంది. అమ్మో, నేను రాను. ఎవరు చెప్తారే? మన ముగ్గురు మీద ఉంది. నువ్వు చెప్తావానే? నేను ఎందుకు చెప్తానే? నేను కూడా చెప్పాను. నేను చెప్తాను. ఆడుకొని వద్దాం బాగా. అయినా వద్దులేవే, దీనికి ఇంట్రెస్ట్ లేదట్టుంది. దీన్ని అడిగి కూడా వేస్ట్. దీనికి ఆడడం రాదట్టుంది. వద్దులేవే, వేరే వాళ్ళని చూసుకుందాం. ఏమో, ఇక నీ ఇష్టం. నువ్వు వస్తారా లేకుంటే లేదు. ఊళ్ళో ఖాళీగా ఉన్నవారు కరవా, పదవే మనం వేరే వాళ్ళని చూసుకుందాం. ఇప్పుడు వాటి ఇవే నానే, బయటికి వెళ్ళి ఆడుకుందాం దా. పదే పోదాం. ఏం ఆట ఆడదామే? తొక్కుడు బిల్ల. సరే వస్తా, కానీ కొన్ని అంట్లు ఉన్నాయి, తోమేసి వస్తా. అంట్లు అంటే ఇప్పుడు లేట్ అవుతుంది, మేము కూడా హెల్ప్ చేస్తాం. పదా.